చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్ని మన ప్రియ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కె చార్ల్స్ వెస్లీ గారు అందిస్తూ ఉన్నారు. ద మైండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనస్సు అనే అంశంపై వారు అందించే సందేశాన్ని మనం వినక మునుపు ఆ అంశాన్ని ఆవిష్కరించే ఒక చక్కటి భక్తి గీతాన్ని మనం విందాం. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని ప్రియ బిడ్డలారా, హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం పాస్టరేట్ డైలీ మార్నింగ్ డివోషన్స్లో వీక్షిస్తున్నటువంటి మన సంఘ సభికులకు మా నిండు కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మనస్సును గురించి నేటి ఉదయకాలం మనం ధ్యానం చేయుటకు గాను దేవుడు మనకు అనుమతినిచ్చి మరి మనల్ని ఆయన ప్రేరేపించి మనల్ని నడిపిస్తూ ఉన్న విధమును బట్టి
ప్రత్యేకించి దేవునికి మనం కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఆన్లైన్ ఈ యొక్క కార్యక్రమాన్ని, మార్నింగ్ డైలీ డివోషన్స్ని మరి ప్రార్థన పూర్వకంగా మరి దీన్ని ఆరంభించినటువంటి మన సంఘ పెద్దలను మరి నేను ఎంతగానో వారిని గౌరవిస్తూ వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మనస్సును మనము తెలుసుకోవాలని మరి ఎంతో ఆశిస్తూ మరి దేవుని యొక్క మనస్సును మనం ముఖ్యంగా మన జీవితంలో గ్రహించాల్సినటువంటి అవసరత ఉన్నదని ప్రభువు యొక్క వాక్యం అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈలాగు వ్రాయబడి ఉన్నది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మరి బైబిల్ అంతట్లో మనం గమనించినట్టయితే దేవుని యొక్క మనస్సును దాటి దానికి వ్యతిరేకించినటువంటి వారు ఎందరెందరో మరి పాత నిబంధన కాలం నుండి నూతన నిబంధన కాలం వరకు, ఇటీవల మరియు ఈ ప్రస్తుత దినముల వరకు చాలామంది మరి దేవుని యొక్క మనస్సును గ్రహించక మరి వారి యొక్క భిన్న అభిప్రాయాల ద్వారా మరి వారికి వారే వారి యొక్క జీవితాలనంతా కూడా మరి ఎంతో మరి దేవునికి దూరస్తులుగా వారు ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులలో అపోస్తుడైనటువంటి పౌలు ఈరోజు ఈ దినం క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రభువు యొక్క మనస్తత్వంలో ఎంతో ప్రేమ, దయాళుత్వం, మంచితనం మరి ఈ ఆత్మీయమైనటువంటి ఫలములు అన్నీ కూడా ప్రభువు యొక్క మనస్సులో అవి ఇమిడి ఉన్నవని ప్రియులారా ఈ సందర్భంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ దినమున నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభువు యొక్క మనస్సు మరి మనల్ని ఎంతగానో ప్రేరేపించున్నది. మరి ఆయన మనస్సు ద్వారానే మనం ఎన్నెన్నో విధాలుగా మనం కదిలింపబడుటకు మరి ఎన్నో ఆస్కారాలు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఇస్తూ ఉంటాడు. అందులో కనికరం, మరి ఈ కనికరించేటటువంటి దేవుని యొక్క లక్ష్యం మరి మన జీవితంలో ముఖ్యంగా అవలంబించాల్సిందిగా మత్తయి సువార్తికుడు 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన కొండ మీద ప్రసంగంలో ఆయన తెలియజేసినటువంటి మాట, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. మరి మన జీవితంలో యేసు యొక్క మనస్తత్వాన్ని మనము కలిగి ఉండిన ఎడల మనకును అదే జీవితం, ఆ కనికరించు ఆ లక్షణం మనము కలిగి ఉంటాం. ఇతరులను మనము ప్రేమించు లక్షణం మనము కలిగి ఉంటాం. ఇతరులతో మంచి సహవాస సంబంధములు మనము కలిగి మరి ఉండుటకు దేవుడే మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనల్ని మరి తన వాక్యం ద్వారా బలపరుస్తూ ఉంటాడనే విషయాన్ని, సత్యాన్ని ఈ దినమున ప్రత్యేకించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ది కెనాటిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనగా ఇక్కడ యేసు ప్రభు ఆయన ఎంతగానో ఎంతవరకు ఆయన తన్ను తాను తగ్గించుకొని మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఈ లోకానికి ఆయన రావడం, మరి మనల్ని ప్రేమించడం, మన పాపముల నిమిత్తమై మరి ముఖ్యంగా తన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. తన్ను తాను రిక్తునిగా శిలువ మరణము పొందునంత విధేయత ఆయన చూయించి మనకు ఒక గొప్ప ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఆయన చూయించినటువంటి ఆ యేసు యొక్క మనస్సును
మరి మనం అందరమును కూడా కలిగి ఉండాలని ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క పత్రికలలో మరి అపోజ్డ్ అయినటువంటి పౌలు మరి ఎంతో ఆయన మరి బాధలో శ్రమలో ఉంటూ చెరసాలలో ఉంటూ ఉన్న సందర్భంలో సైతం మరి యేసు ప్రభు యొక్క మనస్సును తెలుసుకొని ఆయన ప్రేమకు పాత్రుడుగా తాను జీవించి అనేకులకు ఒక గొప్ప మరి చక్కటి మరి ఆదర్శ జీవితాన్ని జీవించి మనకును ఈరోజు ఈ చక్కటి ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనగా మనలో ఏ విధమైనటువంటి విభేదములు మనలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఆ యొక్క చీలికలు కానీ మనలో ఏ విధమైనటువంటి ఆ యొక్క సపరేషన్స్ అనేటటువంటివి కానీ ఏది కూడా ఉండకుండా మరి ఆయనలో మనం జీవించి ఆయన మనస్తత్వాన్ని మనము కలిగి ఉన్నట్టయితే మనలను మనము క్రీస్తు బిడ్డలముగా క్రీస్తు వారముగా ఆయనకు దీనదాసులముగా ఆయన వారసులముగా మనం ఈ లోకంలో మరి ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలముగా మనము ఉండగలమని ప్రభువు యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. కావున దేవుని బిడ్డలారా మరి ప్రత్యేకించి దేవుని యొక్క మనస్తత్వాన్ని మన జీవితంలో ప్రత్యేకంగా అవలంబించి మరి దేవుని కొరకు జీవించి మనం పాడుతూ ఉంటున్నటువంటి పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 310వ ఆ కీర్తన, హృదయం అనేది తలుపు నొద్ద యేసు నాదుండా అనేటటువంటి ఈ పాట మనము సంఘంలో మన యొక్క కుటుంబ ప్రార్థనలో మనము ఈ పాటను పాడుతూ ఉన్నప్పుడు ఎంతసేపు నిలవబెట్టి ఏడిపింతురతని అని ఆ వచనాన్ని కూడా మనం చూస్తే బాధకరమైనటువంటి ఆ యొక్క విషయంలో మనమును ఉంటాం. కావున దేవుని బిడ్డలారా మనము ఎంతసేపు ఆయనను మన జీవితంలో ఆహ్వానించక మరి మనలను మనము మరి హెచ్చించుకుంటూ మరి ఎన్నో పరిస్థితుల్లో మనలను మనము అతిశయపడుతూ మరి దేవునికి అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఇహలోక సంబంధమైనటువంటి ఆ యొక్క తలంపుల జీవితముల ద్వారా ఆయనకు దూరస్తులముగా ఇశ్రాయేలు వలె అప్పుడప్పుడు మనము ప్రవర్తించుట మరి మన జీవితంలో అది ఉంటుంది. కావున దేవుని బిడ్డలారా ఈ దినం ఈ ఉదయకాలం ప్రభు యొక్క వాక్యం మనల్ని ఎంతో ప్రేరేపిస్తూ బలపెడుతూ మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనస్సును మనం తెలుసుకుంటూ ఆయనకిష్టులముగా ఆయన యొక్క దివ్యమైనటువంటి సాక్షులముగా ఆయనకు రాయబారులముగా ఆయన మనకిచ్చే జీవితం నాణ్య జీవితాన్ని మనం జీవించుచు అనేకులకు మరి దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించుకుంటకు త్రియేక దేవుని దైవ కృప దైవ ఆశీస్సులను మనందరికీ మన సంఘమంతటికి వీక్షిస్తున్నటువంటి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకును సదాకాలం ప్రభు తోడై నీడైండును గాక. ఆమెన్. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని అతడు ఎంతో దయచే పిలుచుచున్నాడు ఇప్పుడు మిమ్ములను దరికి. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను